హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి సాగర్ ని. సల్లూరి అపర్ణ. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏం చేద్దాం ప్రేక్షకులకు? కందగడ్డ భక్ష్యాలు. ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. కందగడ్డ భక్ష్యాలు కావాల్సిన పదార్థాలు: కందగడ్డ, మైదా పిండి, గోధుమ పిండి కలిపిన ముద్ద, యాలకులు, చక్కెర, నెయ్యి, ఆయిల్. నెక్స్ట్ గంజులో నీళ్ళు పోసి పెట్టుకున్నా కందగడ్డ ఉడకబెట్టుకోవాలి. ఇలా గ్యాస్ వెలిగించిన దీనిలో ఉప్పు గిట్ల ఏమన్నా? ఉప్పు అయితే ఏమేయద్దు, డైరెక్ట్ కందగడ్డ ఉడకబెట్టుకోవాలి. అవును, సరే ఉడకనియ్యి. కందగడ్డ ఉడికింది, దించి పక్క పెట్టుకుందాం. ఓకే, మంచిగా మెత్త ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని దీన్ని ఏం చేసుకోవాలి? ఒక దాంట్లో తీసుకోవాలి. తీసుకొని పేస్ట్ టైప్ వేసుకోమంటావా? పేస్ట్ టైప్ వేసుకోవాలి. పొట్టు ఉంచుకున్నా ఏం కాదు, పొట్టు బాగానే ఉంటది. కొందరు నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే తీసేయమంటావా? పొట్టు ఉంటే కూడా మంచిది, బాగుంటది. ముద్ద అయింది, ఇది ముద్ద అయింది. ఇట్లా మెత్తగా వేసుకోవాలి. ఈ మెత్తగా వేసుకున్న దాన్ని చక్కెర ఆనకం చేసుకొని ఆ ఆనకంలో వేసుకోవాలి. అలా మిక్స్ చేసుకోవాలి. ఆనకం వచ్చినాకనే వేయాలి ఇది. ఆనకం చూపెడతా. చిన్నగా పెట్టుకొని సరిపడంత చక్కెర వేసుకోవాలి. ఎందుకంటే కందగడ్డ స్వీట్ గా ఉంటది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి చక్కెర. సరిపడంత చక్కెర వేసుకుందాం. అంటే ఫస్ట్ చక్కెర వేసుకోవాలి, డైరెక్ట్ గా చక్కెర వేసుకోవాలి. గంజులు చక్కెర వేసుకొని మంట చిన్నగా పెట్టుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆనకం వచ్చే వరకు వాటర్ పోసుకోవాలి. చాలు. ఇప్పుడు ఈ ఆనకం వచ్చేలోపు ఈ దీనిలో ఇంకేమన్నా కలిపి అంటే ఏమని ఉండదు. ఆనకం వచ్చినాక దాని తర్వాత ఈ కందగడ్డ అల్ల వేసుకోవాలి. ఆనకం వచ్చినాక వేసుకున్న తర్వాత యాలకులు దంచి అల్ల వేసుకోవాలి. అంతే. ఇప్పుడు యాలకులు దంచి ఫైనల్ గా వేసుకోవాలి. అంతే. చూద్దాం ఒకసారి. ఓకే. ఆనకం వచ్చింది ఆల్రెడీగా. ఆనకం వచ్చిందని తెలియాలంటే మనం ఏం చేయాలంటే తీగలు తాగేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఆటోమేటిక్ గా ఆనకం వచ్చినట్టే. నేను స్టవ్ పని చేస్తాను. ఇంకా ఇలాచీలు దంచి దాని వచ్చినవి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఒకసారి కలుపు. ఈ ముద్ద ఉంది కదా, ఈ ముద్దని ఇలా వేసుకొని కలపాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నానబెట్టుకున్న పిండి, అదే ముద్ద వేసుకున్న పిండి ఉంటాయి కదా, అది మంచిగా నానింది మెత్తగా. ఇగో మైదా నానింది. దీనికి ఆయిల్ పెట్టుకొని దీన్ని చపాతీ లాగా ఇట్లా లాటించుకోవాలి. పెద్దగా లాటించుకోవాలా? ఇది లాటించుకున్న తర్వాత దీంట్లో ఇది పెట్టుకుందాం. కందగడ్డ ఇప్పుడు సిరప్ లో వేసింది బాపది. ఈ కందగడ్డ ముద్ద వేసి ఇట్లా ముద్ద వేసుకోనా? ఇట్లా ముద్ద వేసుకొని అంటే మనం ఎంత తింటే అంత పెట్టుకోవాలి. ఇట్లా ముద్ద మధ్యలో పెట్టుకొని ఈ ముద్ద ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. ఇంకో ఇట్లా దగ్గరికి వేసుకోవాలి. అన్ని దిక్కులో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఇంకో ఈ ఎక్స్ట్రా పిండిని ఇంకో ఇట్లా తీసేయాలి. ఇంకో తీసేసుకొని అట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా భక్షాల టైప్ అని చెప్పినా కదా నేను. చిన్న ఎత్తానా, నేనైతే భక్ష అయితే ఇంత పెద్ద ఎత్తును. కందగడ్డ కాబట్టి కొంచెం ప్రెస్ అవుతుంది బాగా, అందుకే ఇట్లా చిన్న వేసుకుంటాను. అవసరం లేదు, చేతితో ఇట్లా అనుకోవాలి. చేతితో చేసుకుంటే సరిపోతుంది. ఇగో కొందరు లాటిస్తారు కదా, అవసరం లేదు. లాటిస్తే అల్లకెళ్ళి బయట పడుతుంది మొత్తం. ఇట్లా ఓకే. స్టవ్ వెలిగించుకుందాం. నెయ్యి ఎత్తానా? ఇది ప్యూర్ నెయ్యి, ఇది మా ఇంట్లో. ఇది ఇట్లా రాసుకోవాలి. సాగర తయారు చేసి అట్లానే ఏం లేదు కానీ ఇట్లా రాసుకోవాలి. తయారు చేసుకున్నాను. ఎక్కువ తక్కువ రాసుకుంటున్నాయో. అంటే కొందరు తింటారు నెయ్యి, లేకపోతే తినరు. కాబట్టి ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, కలుసుకోవచ్చు. ఓకే. నెయ్యి వేడైంది. ఇగో ఇది ఎత్తానా? ఓకే. మంచి గుమగుమలు ఆడుతుంది. ఇది బాగుంటుంది. కందగడ్డ భక్షాలు తిని చూడండి, మంచిగా ఉంటది. ఇది చేసుకోండి. ఇది రెండు దిక్కులు కలవాలా? ఒక దిక్కు కలవాలి. రెండు దిక్కులు కలవాలి. రెండు దిక్కులు కలిపితే మంచిగా ఉంటుంది అంట. మంచిగా ఉడికితే అలా ఆ పిండికి ఆ చక్కెర కందగడ్డ అంతా పట్టి బాగుంటది. నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువ వాడటం ఎక్కువ వాడుకోవాలి, తక్కువ వాడుకోవటం తక్కువ వాడుకోవాలి. అంటే కొంచెం నెయ్యి మొత్తానికి తినరు. తినే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు.
Subscribe. బచ్చాలు రెడీ అయినాయా? భక్షాలు రెడీ. టేస్ట్ చూసి చెప్పు. కందగడ్డ భక్షాలు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయాలి. పిల్లలకైనా నస్తాయి, పెద్దోళ్ళకైనా నస్తాయి. ఇది హెల్దీ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, తిని చూడు. ఒకసారి తిని చూసి టేస్ట్ చెప్తాను మీకు. నార్మల్ భక్షాల కన్నా కందగడ్డ భక్షాలు అయితే టేస్టీగా ఉన్నాయి. పప్పుతో చేసే దానికన్నా దీంతో చేసుకుంటే హెల్దీ ఫుడ్ కాబట్టి ఇది హైలైట్ ఉన్నది, నాకు నచ్చింది. ఇలాంటి స్వీట్స్ కోసం ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. సైనింగ్ ఆఫ్ సల్లూరి సాగర్. సల్లూరి అపర్ణ. Subscribe.